సిస్టర్ ఫాస్టినా గారికి యేసు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చారు. అంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా దేవుడు తాను ఏ విధముగా ఉన్నారో తన యొక్క రూపాన్ని ఒక బొమ్మలా ఒక పటంలా గీయమని ఎక్కడ కూడా అడిగినట్లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయనకు రూపం లేదు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడు మానవుడిలా జన్మించాడు, మన మధ్య జీవించాడు. ఆయనకు ఒక ఆకారం, ఒక రూపం ఉండింది. అందువల్లనే ఆ ఆకారాన్ని అనుసరించి ఇదిగో ఈ బొమ్మ, ఈ పటము గీయి అని ఆమెకు ఆదేశించారు. ఆ విధముగా మనకు మొట్టమొదటిగా లభించినటువంటి యేసు ప్రభు యొక్క పటమే ఈ పటం. ఈ భక్తి 2000 సంవత్సరం నాడు నుండి కొద్దిగా లోకమంతా వ్యాపిస్తుంది. ఈ పటాన్ని ఒకసారి మీరు చూశారంటే యేసు ప్రభు యొక్క కుడి చెయ్యి మనల్ని ఆశీర్వదించే రీతిలో ఉంటుంది. ఆయన ఎడమ చెయ్యి ఆయనకు హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ హృదయం నుండి 2 రకాలైన కిరణాలు బయటికి రావడం చూస్తున్నాం. ఒకటి ఎరుపు రంగు కిరణాలు, ఇంకొకటి తెలుపు రంగు కిరణాలు. ఈ ఎరుపు రంగు కిరణాలు ప్రభు యొక్క రక్తాన్ని సూచించుచున్నాయి. ఆ తెలుపు రంగు కిరణాలు ప్రభు మన కొరకు తన హృదయం నుండి కాచిన ఆ నీటిని సూచించుచున్నది. ఈ రక్తం అనేది మనకు ప్రభు యొక్క జీవముగా ఉన్నది. ప్రభు మనకిస్తున్నటువంటి ఆ జీవం తన శరీర రక్తముతో కూడినది. ఎవరైతే నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయుదురో వారు ఎల్లప్పుడూ జీవించురని ప్రభు చెప్పలేదా? కాబట్టి మనకు ప్రభు యొక్క రక్తము జీవానికి అది మూలాధారంగా ఉన్నది. మరి ఆ నీరు అనేది జ్ఞానస్నానాన్ని గుర్తిస్తుంది. జ్ఞానస్నానం ద్వారా తిరుసభలో ప్రజలు చేరుతూ ఉంటారు. కాబట్టి మొత్తం మీద ఈ పటము ప్రభు యొక్క కనికరాన్ని, ఆయన యొక్క మన్నింపును, ఆయన యొక్క ప్రేమను మనకు తెలియజేస్తుంది. ఆ పండుగే ఈరోజు మనం కొనియాడేది. సిస్టర్ ఫాస్టినా గారికి యేసు ప్రభు ఉత్తరించే స్థలాన్ని చూపించారు. ఉత్తరించే స్థలంలో ఆత్మలు ఏ విధంగా బాధపడుతున్నాయి అని సూచించారు. ఆ దర్శనంలో ఆమె ఉత్తరించే స్థలానికి పోతుంది. ఆడ నిప్పులో ఆత్మలు కాలిపోతున్నారు, కాలకుండా కాలిపోతున్నారు. వాళ్ళు పడే బాధలు చూస్తుంది. అంతలో కొంతమంది తనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. తనతో మఠంలో ఉన్నటువంటి కన్యాస్త్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళందరూ బాధపడేదని చూసి, ప్రభువా వీళ్ళందరూ ఇలా బాధపడాల్సిందేనా అని అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసా? నా కనికరము దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు అలా బాధపడాలని నా కనికరం ఒప్పుకోలేదు, కానీ నా నీతి దాన్ని శాసిస్తుంది. దేవుడు పరిపూర్ణుడు. ప్రేమ, కనికరము, నీతి అన్ని సద్గుణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రం ఎక్కువగా ఎట్టుంటుంది? ఉండదుగా. ఆవిడ పరిపూర్ణత అనిపించదుగా. కాబట్టి ఆయన మంచితనములో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క కనికరములో మన్నింపు అనేది కూడా ఒక భాగంగా ఉన్నది. నీతి అనేది కూడా ఉన్నది. ఆ నీతి వల్ల ప్రభు మనల్ని శిక్షించే ఆ హక్కు అతనికి ఉన్నది. ఒక ఉదాహరణము, నేను ఒక వ్యక్తిని పిలిచి, ఇదిగో నీ జేసీబీ తీసుకొచ్చి ఈ గుడికి కుడివైపు ఒక గుంత దోవు అని నేను చెప్పేసి వెళ్ళా. నేను తిరిగి వచ్చేసరికి ఆయన ఎడం వైపు గుంత దోవి పెట్టాడు. అప్పుడు నేను వచ్చి, ఏంటయ్యా కుడివైపు దోవమంటే ఎడంవైపు దవ్వారు? అదే స్వామి, నాకు అదే కదా కుడివైపు, గుడికి కుడివైపు అన్నాను కదయ్యా. అట్లా పొరపాటు అయిపోయింది స్వామి, మన్నించుకోండి. మన్నించుకోండి అంటే అయిపోయిందా? అయిపోయిందా? అవును, నేను మన్నించా. అయిపోయిందా? కాలా? ఏం చేయాలా? ఆ గుంతను బూడ్చాలా, రెండో గుంతను తవ్వాలా.
అదే నీతి అంటే. దేవుని యొక్క కట్టడలకు విరుద్ధముగా మనం కట్టుకునే పాపాలు మన బలహీనత వల్ల కట్టుకుంటున్నాం. పంచేంద్రియముల ద్వారా కావచ్చు, మూల పాపాలకి సాధకంగా కావచ్చు. ఈ పాపాలు కట్టుకున్న తర్వాత అయ్యో స్వామి పొరపాటు అయిపోయింది, నన్ను మన్నించండి అని నువ్వు బాధపడి వెళ్ళి స్వామి దగ్గర మన్నిపడుతున్నావు. స్వామి పాప సహితంలో నిన్ను మన్నిస్తున్నారు. పాప సహితంలో మన్నించడం ద్వారా ఇక నీ అప్పు తీరిపోయిందా? పాపాలు మన్నించబడ్డాయి, కానీ నీ అప్పు అనేది ఇంకా తీరలేదు. అంటే శిక్ష అనేది ఒకటి ఉంది. అది ఏ విధంగా ఉంటుంది? ప్రాయశ్చిత్తం. నువ్వు చేసిన తప్పుకు ప్రభు మన్నింపిచ్చారు. మన కొరకు స్లీవులో ప్రభు బాధపడి మరణించడం ద్వారా లోకములో పుట్టినవారు, పుట్టుచున్నవారు, రేపు పుట్టబోయేవారు కట్టుకోబోయే అన్ని పాపాలకి ప్రభు మన్నింపిచ్చేశారు. కానీ ఆ మన్నింపు మనం ఉచితముగా పొందుతున్నాం. ఉచితముగా పొందినప్పుడు దాని విలువ మనకు తెలియదు. మన తరపున మనం ఏమి ప్రాయశ్చిత్తం చేశాం? ఏమి చేయలేదు. ఆ ప్రాయశ్చిత్తానికి 3 విధాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థనలో ముఖ్యమైన దివ్యబలి పూజ, రెండోది ఉపవాసము, మూడోది దాన ధర్మ క్రియలు. ఈ మూడిటి ద్వారా మన పాపాలకి తరచూ మనం ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో మనం చేయలేదనుకో, మరులోకములో ఉత్తరించే స్థలంలో చేయాలి. ఉత్తరించే స్థలంలో ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. పాపం యొక్క ఘనాఘనం ఎంతో దాన్ని బట్టి ప్రభు మనకి ఉత్తరించే స్థల శిక్ష ఇన్ని సంవత్సరాలు అని వేస్తారు. ఆ ఉత్తరించే స్థలంలో మనం పొందబోయే శిక్షను తప్పించుకోవడానికి ప్రభు ఈరోజు ఒక మార్గం ఇచ్చారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఈ మార్గం. ఏంటది? ఎవరైతే పరిశుద్ధమైన హృదయముతో, అంటే దేవస్థ ప్రసాద స్థితిలో ఉంటూ పాపంలో కనుక ఉన్నట్టయితే పాప సహితం చేసుకొని ఈరోజు దివ్యబలి పూజలో పాలు పంచుకొని సర్పసాదం లోకొని మధ్యాహ్నం 3 గంటలకు ఎవరైతే జపం చెబుతారో ఆ జపం ఎవరిచ్చారు? ప్రభువే నేర్పించారు. నీ సొంత జపం కాదు. అదే కనికరపు జపదండ. ఆ జపం చెప్పుతారో వారి పాపములు తమ జీవిత కాలంలో కట్టుకున్న అన్ని పాపములు తుడిచేసి ఆ పాపాలకు నువ్వు చేయాల్సిన ప్రాయశ్చిత్తం కూడా తీసేసి జ్ఞానస్నానం ముందు నువ్వు ఎటువంటి ఒక పవిత్రతను పొందావో ఆ పవిత్రత ఈరోజు మనకిస్తారు. ఇది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే. ఈ యొక్క సత్యాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ప్రజలకు అసలు అర్థమే కాదు. వింటారు కానీ వినరు. వినేటువంటి వాళ్ళు వెంటనే దాన్ని ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకోకపోతే అప్పుడు నువ్వు విన్నట్టేగా. కాబట్టి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క జ్ఞానస్థానంలో మనం పొందిన పవిత్రతను పొందే ఒక అవకాశం. వ్యక్తిగతంగా మన జీవితం మనకు తెలుసు. నేను గొప్ప పాపిని అన్న ఒక మనసు మనకు ఉంటే చాలనా? ఉన్న తర్వాత పాప సహితం చేసుకుంటే దేవేశ్వర ప్రసాద స్థితిని పొందుతాం. పొందిన తర్వాత మనము దివ్య బలి పూజలో పాలు పంచుకొని ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలు స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలు ప్రభు చనిపోయిన టైం కాబట్టి ఆ టైంకి ఎవరైతే ప్రభు నేర్పించిన ఆ కనికరమ జపం చెప్తారో వాళ్ళు అన్ని పాపములు తుడిచేస్తాను. వాళ్ళు ప్రాయశ్చిత్తం కూడా ఇక వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. రేపటి నుంచి మళ్ళీ కొత్త లెక్క, అనగా పాత లెక్కలన్నీ చించేస్తే రేపటి నుంచి కొత్తదైతే ఇక వచ్చే రోజుల్లో జాగ్రత్తగా ఉంటే మనం అదే పవిత్రతలో మనం సాగిపోగలం. దేవుడు మనల్ని సృష్టించింది మనమందరం కూడా పునీతులు కావాలని. ఆ పునీతులయ్యేటువంటి ఒక గొప్ప అవకాశమే ఈ కనికరపు ఆదివారం. ప్రభువు ఫాస్టినా గారికి చెప్పినటువంటి సత్యాల్లో
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆ అమ్మ రాసి పెట్టింది. అందులో డైరీలో ఆమె 1146 పాయింట్గా తన డైరీలో ఆమె ఏం చెబుతుందంటే, ఏ ఒక పాపాత్ముడు ఎంత గొప్ప పాపాత్ముడు అయినను నన్ను మన్నింపు అడిగితే వాడిని మన్నించకుండా నేను వదిలిపెట్టలేను. ఎంత గొప్ప పాపాత్ముడైనను సరే నన్ను మన్నింపు అడిగాడంటే నేను తప్పక అతన్ని మన్నిస్తాను. ఇక డైరీలో 1160వ పాయింట్లో, ఈ లోకాన్ని శిక్షించడానికి నాకు ఎంతో సమయం ఉంది, కానీ నా కనికరము ఈ పాపాత్ములు పొందాలని శిక్ష రోజును తోసి పెడుతున్నా రోజు నేను. 1:12 అయిపోయింది, శిక్ష ప్రారంభించే సమయం అది, కానీ నేను దాన్ని శిక్షించకుండా ఆ గడియారపు ముళ్ళుని వెనక్కి తిప్పి పెడుతున్నా. అంటే ఇంకా ఎక్కువ సమయం ఇస్తున్నా. డైరీలో 998లో ఈ మానవ జాతికి నేను ఇచ్చే చివరి అవకాశం, నమ్మకం ఈ నా కనికరమే. ఎవరైతే ఈ కనికరపు ద్వారం గుండా ప్రవేశింపరో వాళ్ళు నా నీతి అనే ద్వారం గుండా ప్రవేశించాలి అన్నారు. దేవుని నీతి ముందు మనం ఎవరు నిలవగలం? మనలో ఒక్కరు కూడా దేవుని నీతి ముందు నిలవలేము. ఎంత గొప్ప పునీతుడైనా కూడా ఒకప్పుడు పాపాత్ముడే. అందువల్ల దేవుని నీతి అన్నటువంటి ఆ ద్వారం గుండా ప్రవేశించకుండా ఆయన కనికరం అనేటువంటి ద్వారం గుండా ప్రవేశించే అవకాశమే ఈ ఆదివారం. సిస్టర్ ఫాస్టినా గారికి యేసు ప్రభు నరకాన్ని చూపించారు. ఈ రోజుల్లో ఎవ్వరు కూడా నరకాన్ని గురించి బోధించట్లేదు. నరకం గురించి తలంపు ఎవ్వరికి లేదు. అందరూ అనుకుంటున్నారు నరకం అనేది కట్టుకథ అనుకుంటున్నారు. మోక్షం ఎంత నిజమో నరకం కూడా అంత నిజమే. చూచి వచ్చినటువంటి పునీతులు చెబుతున్నారు. సిస్టర్ ఫాస్టినా గారు నరకానికి తీసుకుపోబడ్డారు. ఆ నరకములో ఆమె చూసినటువంటి ఆవేదనలు 7 స్థాయిలో ఉన్నాయి అని ఆమె తెలియజేస్తుంది. మొట్టమొదటిగా ఆ ఆత్మ, నరకంలో ఉన్న ఆత్మ పడే మొట్టమొదటి బాధ ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి నేను శాశ్వతముగా దూరం చేసుకున్నానే అనే మొట్టమొదటి బాధ. ఇదే అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించేది. నన్ను ఇంతగా ప్రేమించి ఈ లోకంలో నన్ను సృష్టించి ఇన్ని సంవత్సరాలు నన్ను కాచి కాపాడి ఆ శిలువ మరణం ద్వారా నన్ను రక్షించినటువంటి ఆ ప్రభువును, ఆ రక్షణాన్ని నేను ఉపయోగించకుండా దేవునికి దూరమైపోయానే అనే బాధ మొట్టమొదటిది. రెండో బాధ, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశా నేను అని మనసులో కుమిలి 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 ఏడుస్తూ ఉండటమే రెండో బాధ. మూడోది, ఆ పరిస్థితి మారదు అన్నటువంటిది. ఎటువంటి పరిస్థితి? ఆ శిక్ష ఇది పగలైతే చాలా ఎండగందయ్యా అనుకుంటాం, సాయంత్రం రాత్రి వచ్చేటప్పటికి కొద్దిగా ఓదార్పు. సరే, పగలు ఎంత మాడిపోయేటట్టు ఎండగాసిన చివరికి రాత్రిపూట కొద్దిగా చల్లగా నిద్రపోగలుగుతున్నా అన్నవగా. కానీ నరకంలో అట్ట కాదు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడూ ఒకటే. నేను చిన్నప్పుడు జ్ఞానోపదేశం క్లాస్కి వెళ్ళినప్పుడు మా సిస్టర్ గారు చెప్పేవారు, నరకంలో ఒక గడియారం ఉంది. ఆ గడియారము మామూలుగా మన గడియారం టిక్ టిక్ అని కొట్టుకుంటాయి. నరకంలో ఉండే గడియారము నిత్యం 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 అని కొట్టుకుంటుంది అంటారు.
అంటే అర్థం ఏంటి? ఇక్కడ నువ్వు నిత్యం ఉంటావు, శాశ్వతంగా ఇక్కడే ఉంటావు, యుగ యుగాలకి ఇక్కడే ఉంటావు అని కొట్టుకుంటుంది అనేవారు. అప్పుడు మూడో బాధ ఏంటి? నిత్యము నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, ఈ పరిస్థితి మారదే అనేది మూడో బాధ. నాలుగోది, ఆ నరకంలోని నిప్పు ఆత్మాన్ని కాల్చివేస్తుంది. కాల్చకుండా అంటే కాలిపోతుంటుంది, కానీ పూర్తిగా కాలి బూడిదైపోదు, కాలుతూనే ఉంటుంది. అది ఆధ్యాత్మికమైన ఒక నిప్పు. ఆ నిప్పు ఆత్మని దహించకుండా దహిస్తుంది. ఇక ఆ బాధ. ఐదోది, ఎప్పుడూ చీకటి, నిప్పున్నా కూడా వెలుతురు ఉండదు, ఒకే చీకటి, మహాఘోరమైనటువంటి వాసన, తట్టుకోలేనటువంటి వాసన. శరీరాలు కాలిపోతుంటే నిప్పులో ఏ విధంగా కంపు కొడుతుందో అటువంటి వాసన. అంత చీకటి ఉన్న ఆత్మలు ఒకరిని ఒకరు చూసుకోగలరు, అలాగే వారు ఇతరులు మనల్ని చూడగలరు. ఇక ఆరో రకమైన బాధ, సాతాను యొక్క ప్రసన్నము ఎప్పుడూ ఉంటుంది. ఈ సైతాను ఎప్పుడు వదిలిపోతుందో అనేది లేదు. ఆ సైతానుని పెట్టే దేవుడు ఆత్మల్ని శిక్షిస్తూనే ఉంటారు. ఇక ఏడోది, ఇక దేవుని పట్ల కోపము, ఆయన పట్ల ద్వేషము, ఆయన్ని ద్వేషించే చెడ్డ మాటలు. ఇక నమ్మకం లేనటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఇక చెడ్డ మాటలతో తిట్టుకుంటూ ఉంటారు. ఈ 7 రకాలైన స్థాయిల్లో నరకములో ఆత్మలు బాధలు అనుభవిస్తాయి. యేసుక్రీస్తులో ప్రేమన సోదరి సోదరులారా, ఒక్కసారి మీ సెల్ ఫోన్ తీసుకొని ఇంటికి పోయిన తర్వాత నరకం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. నరక బాధలు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. స్వామి ఎన్ని మాటలు చెప్పినా ఒక పటం చూసి అంత గొప్ప కాదు. నరకపు బాధలు, హెల్ ఫైర్ అని కొట్టి చూడండి. పునీతులు తమ జీవితంలో అనుభవించినవి. ఎప్పుడైతే నరకాన్ని మన కండ్లారా చూస్తామో అప్పుడు పాపం చేయడానికి భయపడతాం. యేసుక్రీస్తులో ప్రేమన సోదరి సోదరులారా, కనికరపు ప్రభు తన కనికరాన్ని ఉచితంగా మనకిస్తుంటే దాన్ని ఉపయోగించకపోతే దానికంటే మూర్ఖత్వం అని ఒకటి ఉందా? సంవత్సరంలో ఒకరోజు మాత్రమే మనం ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నాం? ఆ భయం మనకుంటే ముందుగానే మనం మేల్కొని ఈ రోజు కొరకు తయారు చేసుకునే వాళ్ళము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. కనికరం అన్నప్పుడు కనికరం దేవుడు మనకు చూపించే కనికరం ఒకటైతే, మనము ఇతరులకు చూపించాల్సిన కనికరం కూడా ఉంది. దేవుని కనికరం ఈరోజు మనం పొందుతున్నాం. బయటికి పోయిన తర్వాత అదే కనికరాన్ని ఇతరులకు మనం చూపించాలి. ప్రభు మనల్ని మన్నించినట్టుగానే ఇతరులు మనం మన్నించాలా. 1981 సంవత్సరము మే నెల 13వ తారీఖు జాన్ పాల్ పాపు గారు, 2వ జాన్ పాల్ పాపు గారు వారి యొక్క జనమందరూ నిల్చున్నటువంటి అప్పుడు అందరూ చూసేటట్టుగా ఒక చిన్న వాహనంలో వారు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ పోతూ ఉండగా మహమ్మద్ అలీ అఖా అన్నటువంటి ఒకడు, టర్కీ దేశానికి చెందినవాడు, అతన్ని తుపాకీతో కాల్చాడు. వెంటనే కూలిపోయినటువంటి ఆ పాపు గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దేవుని దయ వల్ల మరియు మాత యొక్క అండదండల వల్ల ఆయన కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత మరి ఈ మనిషిని జైల్లో వేశారు. డిసెంబర్ 27వ తారీఖు 1983 సంవత్సరం పాపు గారు నేను అతన్ని వెళ్ళి జైల్లో చూడాలా అని వెళ్ళారు.
వెళ్ళి ఆయన ఉన్నటువంటి ఆ జైలు గదిలో కూర్చొని అతనితో 20 నిమిషాలు మాట్లాడారు. ఆయన చూడగానే అతని ఆలింగనం చేసుకున్నారు పాపుగారు. అప్పటికే మారు మనసు పొందినటువంటి ఆ అలీ ఆయన పాపుగారు చేయి తీసి తన తల మీద పెట్టుకున్నాడు. అటు తర్వాత 20 నిమిషాలు మాట్లాడి, మాట్లాడుకున్న విషయాలు నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని అతనికి చెప్పేసి బయటకు వచ్చాడు. ఇక త్వరలోనే అతని విడుదల చేయండి అని పాపుగారు చెప్పారు. అతను విడుదల చేసి చివరికి ఆయన దేశానికి పంపించారు. మారు మనసు పొందినటువంటి ఒక పాపాత్ముడు ఒక మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు తన దేశంలో. ఇప్పుడు మనం పొందినటువంటి కనికరాన్ని ఇతరులకు కూడా మనం చూపించాలి. దేవుని వద్ద మాత్రం మనకు కనికరం కావాలి. ఆ కనికరాన్ని ఇతరులకు నేను చూపించానంటే అప్పుడు నువ్వు పొందిన కనికరాన్ని ఇతరులకు చూపించినప్పుడు అప్పుడు నువ్వు ఏ విధంగా మళ్ళా ఒకసారి ప్రభుని మన్నింపడగలవు? యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు యొక్క కనికరాన్ని గురించి ధ్యానించే సందర్భంలో నిజంగా జరిగిన ఒక సంఘటన ఒకటి మీకు తెలియజేస్తున్నాం. అదేంటంటే 1943-45 సంవత్సరాల్లో జర్మనీ దేశంలో హిట్లర్ అన్నటువంటి ఆయన యూదులందరినీ కూడా హతమార్చి చంపుతూ ఉన్నాడు. యూదులందరినీ పట్టుకొచ్చి గ్యాస్ ఛాంబర్, పెద్ద గది, గాలి పోకుండా మూసేసి లోపలికి విషవాయువు పంపిస్తారు. అందరూ కుప్పలు కుప్పలుగా ఆస్విచ్ అన్నటువంటి ఒక స్థలంలో మాత్రమే 3 కోట్ల మంది చంపబడ్డారు. ఈడిత్ జైరర్ అన్నటువంటి ఒక ఆమె 13 వయసు, పోలందు దేశానికి చేరినటువంటిది ఆమె ఈ పోలందు దేశాన్ని కూడా ఈ నాజీ గ్రూపుకు చెందినటువంటి ఆ జర్మనీలు ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచి ఈమె పారిపోతూ ఉంది. ఈమె తండ్రి అందరూ వదిలిపెట్టి ఊర్లో ఉండే వాళ్ళందరూ పరిగెత్తుండగా పారిపోతూ ఉన్నది. అలా పారిపోయి చివరికి ఒక రైల్వే స్టేషన్ కాడ వెళ్ళి కూర్చునింది. 2 రోజులుగా అక్కడే ఉంది ఆమె. తిండి లేదు, నీళ్లు లేవు, ఎవరు ఆమె పట్టించుకోలేదు. 13 వయసు. అప్పుడు ఒక సెమినరీగా అంగి వేసుకున్నటువంటి ఒక అబ్బాయి ఆ పక్క వచ్చాడు. ఈమెను చూసి కనికరపడి ఆమెకి కొద్దిగా రొట్టె మరియు కొద్దిగా పాలు ఇచ్చి తాను వేసుకున్న కోటు ఆమెకిచ్చి, చలిగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆయన పరోరక్షణలో ఆమెను తీసుకొని పోలండు దేశానికి వెళ్ళడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్ఫనేజ్లో ఈమెను వదిలేసి ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఇది జరిగింది ఎప్పుడు? 1945లో. అటు తర్వాత 1979 సంవత్సరము రెండవ జాన్ పాల్ పాపుగారైన తర్వాత ఒక జాబు రాసింది ఆమెకి. ఏమని? ఆ జాబులో ఏం రాసింది? నేను 13 వయసు ఉన్నప్పుడు నాజీ క్యాంపు తప్పించుకొని పారిపోయి ఒక రైల్వే స్టేషన్ కాడ ఉన్నప్పుడు మీరు ఆడికి వచ్చి నాకు బ్రెడ్ ఇచ్చి పాలు ఇచ్చి మీరు వేసుకున్న కోట్ ఇచ్చి నన్ను ఆ ఆర్ఫనేజ్లో చేర్చి వెళ్ళారు. ఇప్పుడు నేను వివాహమైన తర్వాత ఇజ్రాయేలు దేశంలో ఉన్న నా బిడ్డలు అందరం కూడా ఉన్నాం. 84 వయసు నాకు.
ఆ రోజు మీరు నన్ను కాపాడపోయి ఉంటే, ఆ రోజు మీరు నన్ను కనికరించకుండా పోయి ఉంటే, ఈరోజు నేను ఈ ఉత్తరం రాసేవాడిని కాదు అని చెప్పింది. పాపగారు ఆ ఉత్తరం చూసి సంతోషించారు. వెంటనే ఆమెని 1998 సంవత్సరము ఆమెని పిలుచుకొని రమ్మన్నారు. ఆమె వచ్చింది. పాపగారిని ఇతాలీలో వాటికన్లో పాపగారు ఉన్నటువంటి స్థలంలో చూసింది. అటు తర్వాత 2000 సంవత్సరం వరకు ఆయనతో జాబులు రాస్తూ ఉండేది. 2014 సంవత్సరము ఆయన పునీతుడిగా ప్రకటింపబడినప్పుడు ఆమె పలికింది, ఆ రోజు ఆ పాపగారు ఒక సెమినరీ బ్రదర్గా నాకు ఆ సహాయం చేయకుండా పోయి ఉంటే, నన్ను కనికరించకుండా పోయి ఉంటే, ఈరోజు నా బిడ్డలు మేము ఎక్కడుండేవాళ్ళము. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మనం పొందినటువంటి ప్రభు కనికరాన్ని మన కనికరపు క్రియల ద్వారా ఇతరులకు చూపించాలి అన్నదానికి ఒక చిన్న ఉదాహరణము ఇది. ఆ గొప్ప పాపగారు 14 సంవత్సరాల్లోనే పునీతుడయ్యాడు. తన జీవితంలో ఆయన కనికరాన్ని చూపించాడు. ఆ కనికరపు అపోస్తలులైనటువంటి ఆ పునీతురాలని పునీతులుగా చేశాడు. ఆమె ఇచ్చినటువంటి ఆ గొప్ప పండుగనే ఈరోజు మనం కొనియాడుకొనుచున్నాం. కాబట్టి యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క కనికరం మనం పొందుదాం. మనం పొందినటువంటి ఆ కనికరాన్ని ఇతరులకు కూడా దయచేద్దాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారును చనిపోయిన వారును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీర యొక్క ఉత్థానం విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రభు మనలను తన శాంతి సమాధానములతో దీవించ మన మధ్య కొలువై ఉన్నారు. కావున మనమంతా ఏక మనస్సుతో మన సంఘ కుటుంబ అవసరాల కోసం భక్తితో ప్రార్థించుకుందాం. త్రియేక సర్వేశ్వర, మీ దైవరాజ్య విలువలకు ప్రేమ క్షమ సేవలకు మారు పేరుగానున్న మా పరిశుద్ధ పాపుగారిని, మా పీఠ కాపరిని, మా విచారణ గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ ఆధ్యాత్మిక వరములతో నింపి సత్యశ్రీ సభను దైవానుభూతితో చక్కగా నడుపుటకు కావలసిన వరానుగ్రహములను దండిగా కురిపించమని ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల తండ్రి, ఆదిమ విశ్వాసుల సంఘము ఒకే మనసు ఒకే హృదయముతోనూ జీవించినట్లు సకల క్రైస్తవులు సమభావంతో ఆప్యాయత అనురాగాలతో అవసరంలో ఉన్నవారిని అన్ని విధాలా ఆదుకుంటూ ఉత్థాన ప్రభు వెలుగులో మీకు సాక్షులుగా జీవించే మహిమాన్విత జీవిత భాగ్యమును మా అందరికీ కల్పించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అమృత హృదయ, మీకు శాంతి కలుగునుగాక అని ప్రభు మనలను మన కుటుంబాలను నిండుగా ఎంతో దీవించుచున్నారు. మేము జీవిత సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఆందోళనకు అలజడికి గురై మానసికంగా బలహీనపడిన సమయాలలో మీరు నా చెంత చేరి మా చేయి పట్టి నడిపించండి. అట్టి సమయాలలో మీరు మా వెన్నంటి ఉండి మాకు ఆత్మస్థైర్యము కలగచేసి మీ నిండైన శాంతితో మమ్ము నింపుమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, చూడక విశ్వసించు వారు ధన్యులు అని మన విశ్వాసాన్ని ప్రభువు ప్రశంసించుచున్నారు. మీరే మా రక్షకుడనే విశ్వసించు మమ్ము, మా సంఘాన్ని అపరిమితంగా దీవించండి. మీ దివ్య మార్గములో నడిపించి సంతోషం, శాంతి, సమాధానాలతో జీవించు కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓలలోని మా విచారణలోని బాలబాలికలను, విద్యార్థులను, యువతీ యువకులను సన్మార్గంలో నడిపించండి. వారంతా కష్టపడి చక్కగా చదువుకొని ప్రయోజకులగునట్లుగా వారిని దీవించండి. వారిని మీ ప్రియబిడ్డలుగా చేకొని వెలుగులో నడిపించి మీ పరిశుద్ధాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు ప్రార్థించుకుందాం. మన ప్రార్థనలన్నీ కూడా మరి తల్లి కరుణ ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. ఓ నిత్య జీవాధిపతి అయిన సర్వేశ్వర, మీ విశ్వాసపు వెలుగులో మిమ్ము అంటి పెట్టుకొని నడుస్తూ మీ ఆజ్ఞలకు బద్దులై జీవిస్తున్న మీ విశ్వాసులందరినీ మీ ప్రేమలో, మీ శాంతి సమాధానంతో నిరంతరం నడిపించండి. వీరంతా ఈ లోకములో విజయం సాధించి పరలోక పౌరులుగా ఉంటూ పవిత్రాత్మ ఫలములను సమృద్ధిగా పొంద మీ కృపను దయచేయండి. మా నాథుడి క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కాను. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము. నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము. నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము. మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిదియే నిఖిలే దాసుల కానుక మన్నించనమిదియే నిఖిలేశ్వర. ఈ బీదల పూజను చేకొనుము నీవే. నులనెప్పుడు దీవించుమా. చేకొనుము నీవే. నీ బిదినులనెప్పుడు దీవించుమా. మా మానస మందిర పీఠముపై నీవే. మా మానస మందిర పీఠముపై నీవే. మా మనసుల మనసై మనసారరావ నీ నిఖిలేశ్వర. నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వర. నేను నిరుపేదను, స్వీకరించు. నా కానుక స్వీకరించు. నేను నిరుపేదను నా ప్రభు. ధనవంతులేసే
100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత సర్వేశ్వరుడికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలు అర్పణమును దయతో స్వీకరించము. విశ్వాసము ద్వారా జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మం పొందిన మమ్మలను నిత్యానందముకు చేర్చమని దీనతో వేడుకొనుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదాము. యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలిని ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. వారి విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడుచున్నవి. ఎందుకన వారి మరణము మా మరణమునకు విముక్తి దానమాయును. వారి ఉత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయును. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యం నిరంతరం కీర్తించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఒకటి మీరే. కనుక మీ పవిత్రాత్మ వారి కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబట్టుకు ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇలా మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్ర అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమై దారబోయబడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ఐక్యప్రసన ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమింది పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి
దేవుని కణితలకు మరియు మాతతోనూ పుడిత జోజప్ప గారితోనూ పుడిత అపోస్తులతోనూ పుడిత చిన్న తెరేసమ్మ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి స్వామి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసాన్ని వీక్షించుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతి రైక్యత అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుంది. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిగణలు. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మయు స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాతిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజెలలు గైకొను మా దేవా, అంజెలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు కరుణేగాక నీవిందులో నానే పాల్గొనగా, నాకర్హత బహుభక్తి పరులా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజెలలు గైకొను మా దేవా, అంజెలలు గైకొను మా దేవా. ఓ ఆత్మ శరీరములు అతి కల్మషములు, మనవాకులెల్లా బహుగిల్మిషములు, ఆత్మ
ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు కరుణాలవాల కనికరము చూపి నీవిందు గుడవా నేర్పించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీవిందు గుడవా నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజాదిరాజా నాయాత్మశుద్ధి నే గోరు శరణు నారాక్షణము గోరు శరణు నారాక్షణముకై నీ పంచచేరి భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదేంతు స్వామి నిను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదేంతు స్వామి నిను స్వీకరింప ఓ క్రీస్తు రాజాతిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా నీవిందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక నీవిందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణేగాక భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరుల చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు కరుణాలవాలించు స్వామి ఓ క్రీస్తు రాజాతిరాజా. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలునలు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తువా అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక స్వామి. ఆమెన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి జేసువా, దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి
నా చేతులను నా కాళ్లను తలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి జేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి, ఆమేన్. మన పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను, మన విచారణ గురువుల తలంపులు నెరవేరినట్లుగాను పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి, ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగు. సోదరి సోదరులారా, ఈరోజు పండుగ యొక్క ముఖ్యత్వం మీకు పదే తెలియజేశాను. ప్రారంభంలో చెప్పినప్పుడు కొంతమంది లేరు కాబట్టి మళ్ళా చెప్పుతున్నా. దేవ ఇష్టప్రసాది స్థితిలో ఉంటూ ఈరోజు దివ్యబలి పూజలో పాలు పంచుకొని మీరు దివ్య సర్ప్రసాదం లోకొని ఉన్నారు. అలా ఉన్నట్టయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 3 గంటలకి ప్రభు మనకి నేర్పినటువంటి ఆ కనికరపు జపదండను మీరు చెప్పాలి. అప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి ఆ నియమాన్ని మనం పాటించిన వారవుతాం. తద్వారా మన పాపాలన్నీ కూడా మనము ఈరోజు మన్నింపబడిన వారు అవుతాం. కాబట్టి మీ ఇంట్లో ఈ పటంగనం ఉంటే పెట్టుకొని మధ్యాహ్నం 3 గంటలకి కుటుంబముగా అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి చెప్పండి. ఒకవేళ జపం మీకు తెలియకపోతే టీవీలో వస్తుంది, దాన్ని చూసి అయినా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందుగానే మీకు తెలియజేసినట్టుగా మధ్యాహ్నం 1 గంటకి గుళ్ళో పాటలు వేయబడతాయి. 1:30 గంటకి ఆరాధన జపదండ ఏం లేకుండా ఎత్తుకుంటానే పూజ. కాబట్టి పూజ ప్రారంభమవుతుంది. పూజలో ప్రసంగం ఉండదు. సర్పసాదం తీసుకున్న తర్వాత ప్రసంగం ఉంటుంది. తద్వారా ఆ ప్రసంగాన్ని 3 గంటలకి సరిపోయేటట్టుగా ఆపుకొని 3 గంటలకి మనము జపదండ యేసు ప్రభు కనికరపు జపదండ మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత దివ్య సర్పసాద ఆశీర్వాదము అందరికీ ఇవ్వబడుతుంది. తద్వారా ఒకేసారి అటు దివ్య బలి పూజలో పాలు పంచుకోవటం, దివ్య సర్పసాదంలో కోవటం, ఆ జపం అందరూ కలిసి చెప్పటం అనేది అందరికీ ఒక మంచి అవకాశంగా ఉంటుందని ఈ ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి మీరు మళ్ళా వస్తానంటే 1 గంటకి గుళ్ళ 1:30 గంటకి మళ్ళీ మీరు పూజకు రావచ్చు. ఈరోజు సాయంత్రము 6:30 గంటలకి జపదండ మరియు దివ్య బలి పూజ ఉంటుంది. ఆశీర్వాదం ఉండదు. మామూలుగా మంగళవార్త పండుగను, అది మహోత్సవము, ఈ పండుగను మార్చి 25వ తారీఖు మామూలుగా మనం కొనియాడుతాం. అది తిరుసభ అలవాటు. కానీ ఈ సంవత్సరము ఈ మార్చి 25 అనేది పరిశుద్ధ వారంలో వచ్చింది కాబట్టి తిరుసభ దీన్ని ఏప్రిల్ 8వ తారీఖు తోసిపెట్టింది. అది రేపటికి. కాబట్టి రేపు సాయంత్రము 6:30 గంటలకి మామూలుగా పూజ, అది పాటల పూజగాను మరియు
మహోత్సవ దీపావళి పూజగా ఉంటుంది. కాబట్టి రేపు అందరూ కూడా మళ్ళా పూజకు రావాలని మనం చేస్తున్నాం. ఒంగోలు డీనరీకి సంబంధించిన ఫాదర్లందరూ కూడా ఈరోజు సాయంత్రం బయలుదేరి మేము గోవాకు పోతున్నాం ఒక వారం. కాబట్టి స్వామి మళ్ళా శనివారం తిరిగి వస్తాను. మన బిషప్ గారు ఈరోజు తన గురువు అయినటువంటి వార్షికోత్సవాన్ని కొనియాడుచున్నారు. ఈ మధ్యలో వారికి కొద్దిగా అనారోగ్యంగా ఉండింది కాబట్టి దయచేసి ఈ చివరి ప్రార్థనలో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని మనవి చేస్తున్నాం. మన చిన్నస్వామి జయన్న స్వామి ఈ పాస్కా కాలంలో మీ కుటుంబాలు ఇండ్లు మంత్రించేదానికి వస్తారు. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా స్వామి పోగలరు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థలాలు మాకు తెలియదు. నేను పోయిన సంవత్సరమే చెప్పాను, మీ ప్రతి ఒక్క ఇంటికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా, నాకు దారి తెలియదు, పెద్దోళ్ళు పిలుచుకొని సంఘ పెద్దలు పిలుచుకొని రావడానికి వాళ్ళకు నాకు ఒకే సమయం కుదరదేమో. కాబట్టి వ్యక్తిగతంగా మీరు మీ కుటుంబాల తరపున మీరు నాతో ఒక విషయం ఒక మాట చెప్పినట్టయితే నేను మీరు మాట్లాడుకొని ఏ రోజు రావాలో ఆ రోజు రావడానికి సిద్ధంగా ఉంటాం. ప్రతి ఇల్లు కూడా మంత్రించుకోవాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అడ్రస్ తెలియదు కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని పిలుచుకోవాలా. నేను ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధం. మార్పు నిర్మల అభిషేక్ అక్షయ దేవుని కృతజ్ఞత స్తోత్రముగా 1600 రూపాయలు కానుకిచ్చి ఉన్నారు. ఒక కుటుంబం తమ పేరు చెప్పొద్దని కుటుంబ కార్డుకి 200 రూపాయలు మరియు స్వామికి ఒక మూట బియ్యం ఇచ్చి ఉన్నారు. కల్వారాన్ని దశమ భాగముగా 500 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అయినపూడి నరసింహరావు ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా గుడికి 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. జ్యోతి హనుమంతరావు మరియమ్మ జీవిత కుటుంబస్తులు ఈస్టర్ పండుగ సందర్భంగా 2800 రూపాయలు ఇచ్చి ఉన్నారు. శ్రీ పీటర్ పాల్ కుటుంబస్తులు ఈస్టర్ పండుగ సందర్భంగా 1116 రూపాయలు ఇచ్చి ఉన్నారు. పి శ్రీనివాసులు కుటుంబస్తులు ఈస్టర్ పండుగ సందర్భంగా గుడికి 3000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఒక కవర్లో పేరు లేకుండా 200 రూపాయలు ఇచ్చి ఉన్నారు. మొన్నటి రోజు జరిగినటువంటి శ్రీకాంత్ వెంకటరమణ వారి వివాహానికి గుడికి 5000 రూపాయలు ఇచ్చున్నారు. మన బోర్డింగ్ హాల్ వాడుకున్న దానికి వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కస్కుర్తి రాయప్ప మరణించిన కస్కుర్తి రాయప్ప ఆత్మవిశ్రాంతి కొరకు ఆ కుటుంబస్తులు 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు వారి కుటుంబం తరపున. వీళ్ళందరికీ మీ తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. 11వ తారీఖు పుడిత స్టానిస్లాస్ గారి పండుగ, 13వ తారీఖు పుడిత మార్టిన్ గారి పండుగ. మాణిక్యముల ఆదివారం రోజు వచ్చిన సంద 13,270 రూపాయలు. పెద్ద బేస్వారం రోజు వచ్చిన సంద 7,750 రూపాయలు. పెద్ద శుక్రవారం రోజు వచ్చిన సంద 25,279 రూపాయలు. ఈస్టర్ పండుగ రోజు అర్ధరాత్రి పూజ, ఉదయం పూజ, సాయంత్రం పూజలో అన్నిట్లో వచ్చిన సంద 28,830 రూపాయలు. కుటుంబాల వద్ద నుంచి వచ్చిన విరాళాలు మొత్తం కలిపి 26,536 రూపాయలు. ప్రార్థించుదాము. అందరు కళ్ళు మూసుకొని తలదించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులందును హృదయములందును ఎల్లప్పుడూ నెలకొని ఉన్నట్లు కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ నీడ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభు. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమలో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమలో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన మిత్రాళ్ళ వారి తలంపు నెరవేరినట్లుగాను, వారికి సంపూర్ణ ఆరోగ్య స్వస్థతను దయచేయనట్లుగాను, మన విచారణ గురువుల తలంపు నెరవేరినట్లుగాను, సహాయ గురువుల తలంపు నెరవేరినట్లుగాను, ఈరోజు పూజలు సమర్పించిన వారి తలంపు నెరవేరినట్లుగాను, పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక త్రిత్వైక స్తోత్రం చెప్పుకుందాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నేను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగును గాక. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి.
యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా నుండి స్వామి. నిత్య సహాయ మాత, మాకు సహాయం దయచేయండి తల్లి. పునీత చనతరేసమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత దోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్య మందసములో వెంచేసి ఉన్న మా దివ్య యేసు ప్రభువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము స్వామి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.